హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వెంకీ రివ్యూస్. ఏంటి సార్ అది? వెంకీ రివ్యూస్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి బిగ్ బాస్ 8 నిమిషాల కంటెంట్ లో 8 డేర్లు కంప్లీట్ చేసేద్దాం. ఫస్ట్ డేర్ వచ్చేసి అరగుండు. గుండ్లు గీకుదామా, గుండ్లు గీకుదాం. ఫుల్ గుండుకి అయితే 100 రూపాయలు, అరగుండుకి అయితే 1000 రూపాయలు. గుండ్లు గీకుదామా, గుండ్లు గీకుదాం. ఫుల్ గుండుకి అయితే 100 రూపాయలు, అరగుండుకి అయితే 1000 రూపాయలు. ఫస్ట్ మా టాస్క్ గురించి మాట్లాడదాం. సరే ఏమో మాట్లాడతాడ మాట్లాడు. ఇడు కాలేజ్ ఒక ఇంటిగా ఉంటే నేనే పట్టుకొచ్చి, ఇడు కాలేజ్ ఒక ఇంటిగా ఉంటే నేనే పట్టుకొచ్చి. సరే మాట్లాడరా. నాకే థమ్స్ ఆగిపోతా తర్వాత. ఇప్పుడు కదా అయిపోయినాక కొనిస్తా కదా మాట్లాడు. ఆగిపోతా. సరేగా మాట్లాడు. ఫస్ట్ టాస్క్ అయితే అరగుండు కొట్టుడు. మనకి మాస్క్ అన్నాడుగా, వచ్చినాడు బాగా ఓవర్ చేసిండు. ఆయన తాలకు మండింది, సాంగుండు కొట్టించారు. ఇక ఎవరు పిచ్చోడా అలా మండినందుకు కాదురా, మరే అయితే ఇద్దరు పార్టిసిపేట్ వచ్చిరా. ఒకళ్ళు నర్సు అటు నిల్చో పెట్టిరు, ఒకరిని ఇటు నిల్చో పెట్టిరు, మధ్య టిమ్మర్ పెట్టిరు. ఫస్ట్ ఎవరైతే ముట్టుకుంటారో వాళ్ళు అరగుండు తీసుకోవాలని చెప్పారు. ఈయన ఫస్ట్ ముట్టుకున్నాడు కాబట్టి గుండు తీసుకున్నాడు. అందులో వాళ్ళ తప్ప ఏమన్నది, వాళ్ళు చేసేది కరెక్టే. నాకైతే కరెక్ట్ అనిపించలే. నాకైతే కరెక్ట్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ మీకు కరెక్ట్ అయితే అనిపిస్తుందా లేదా ఒకసారి కింద కామెంట్. డేర్ 2 బుగ్గల వల్ల కొట్టుకున్నాడు. బుగ్గలేం బుగ్గలన్న, అది బెలూన్ ఫైట్ అంటారు. అదేదో నువ్వు అనేది అనుకో గానీ నాకు తెలుగు వచ్చు, ఇంగ్లీష్ రాదు కానీ. ఈ బుగ్గలు వాడి పెట్టుకునేదల్లా ఇద్దరు తీసుకున్నారు. ఒకలేమో ప్రియా, ఇంకోలేమో డాలియా. వీళ్ళిద్దరికి వెనక బుగ్గలు కట్టిరు. ఎవరు బుగ్గ వాళ్ళు కొడితే వాళ్ళే ఓడిపోయినట్టు, ఎవరు బుగ్గు ఉంటే వాళ్ళు గెలిచినట్టు. వీళ్ళిద్దరి ప్రియ మంచిగా ఆడింది, ఎందుకంటే 2 సార్లు అపోజిట్ ఉన్న దాలియా బుగ్గలు వాళ్ళు కొట్టింది కాబట్టి గెలిచింది. కాబట్టి గెలిచిన వాళ్ళ కూర్చోబెట్టారు, ఓడిపోయిన వాళ్ళ కూర్చోబెట్టారు. కానీ నాకు ఒకటి అర్థం కాదు ఏంటంటే ఎపిసోడ్ 5 లా ఊర్మిళ వచ్చింది. ఊర్మిళ వచ్చింది, ఆమె మంచిగా ఆడింది. కంటెంట్ చేతు కట్ట కట్టినా కూడా పెయింటింగ్ మంచిగా వేసింది. డైరెక్ట్ కూడా మెచ్చుకున్నాడు. కానీ ఈవెన్ సెలెక్ట్ అయ్యాక పక్కన కూర్చున్నా అంటే టాస్కులకి ఇట్లా ఏం ఆడలేదు, ఒక టాస్క్ తప్ప ఏం ఆడలేదు. డాలని సెలెక్ట్ చేసాడు, ఎందుకు సెలెక్ట్ చేసారు అని నాకు డౌట్. నాకే డౌట్ అన్న అప్పటికెళ్ళి. కాదు మరి ఆమెకి ఇంకో టాస్క్ ఇచ్చిరా అంటే ఇయ్యలే. ఏమన్నా కామెడీ ఇట్లా ఏమైనా చేసిందా అంటే ఏం చేయలేదు. ఈ ఊరి మీదేమో సెలెక్ట్ చేయలే, డాలేనేమో సెలెక్ట్ చేసిరు. అంటే దీని వెనుక ఏదో మీ అయితే ఏదో ఉందనుకుంటాను. మీకేమన్నా అర్థమైతే మాత్రం కింద కామెడీ అయ్యి తప్పకుండా మర్చిపోకుర్రి. ఏదో పక్క డేర్ 4 పైసలు కొట్టించుకున్నాడు. కద్దిలో నాకు అర్థం కాదు ఏంటంటే, వాడు పూరోడు ఉంటాడు, వాడు రిచ్ వాడు ఉంటాడు. పైసలు కొట్టు అంటే ఈ పూర్వానికి పాప 1000 అయినా కాడ 100 రూపాయలు కూడా కొడతాడు 50 రూపాయలు కొడతాడు, 50 సార్లు అంటాడు. మరి రిచ్ వాడుకు 100 అయినా కాడ 1000 కొడతాడు, 1,00,000 అయినా 1,00,000 కొడతాడు. కాదు ఇది ఎందుకు పెట్టిర్రా అసలు నాకు అర్థం కాదు. పైసలు చూసి పెట్టిర్రా, టాలెంట్ చూసి తీసుకుందామని పెట్టిర్రా? ఇది మాత్రం నాకు అర్థమైంది. అది వేస్ట్. 8 టాస్క్లల్లా ఈ టాస్క్ అంటే వేస్ట్ టాస్క్. ఇది గట్ల మా దోస్తు గారిని ఎప్పుడైనా అవసరం పడి 50 రూపాయలు అని అనుకో, 2 రోజులు ఫోన్ లిఫ్ట్ చేయడాడు. ఇది పద్ధతేనా? దీని అయితే నాకు వేస్ట్ అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఈ టాస్క్ మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. పక్క Day 2 Day 5 అయితే దీనిలో మన మనిషి వచ్చేసిండు. ఇక మనిషి వచ్చేస్తూనే జడ్జెస్ ఏం చెప్పి తెలుసా, ముఖం మీద నీళ్ళు కొట్టాలి. ఎవరి ముఖం మీద? జడ్జి ముఖం మీద నీళ్ళు కొట్టాలన్న డైరెక్ట్ అని ఉన్న వాళ్ళు అందరు కథం షాక్. ఒకటేసారి వెనకాడ చేసి రావాలి కదా నావాలి కదా అని. అభిజిత్ ఇట్లా ఏం చేసిర్రు, ఎవరైతే ముందుకు వస్తారో అలా డైరెక్ట్ ఇంటికి పంపుతా అని చెప్పాడు. అట్లాంటప్పుడు మరి టాస్క్ ఎందుకు పెట్టారు? అర్థం కాలేదు. అట్లాంటప్పుడు టాస్క్ ఎందుకు ఎట్టుడు, వచ్చిన వాళ్ళను బ్లేమ్ ఎందుకు వేసుడు చెప్పు. అయినా కూడా మన మనీష్ ఎట్లయితే అట్లే అని ముందడుగు వేసాడు. నేను కొడతాను ముందడుగు వేసిండు. కానీ జడ్జెస్ అయితే లాస్ట్కి సెలెక్ట్ చేసిరు. ఇది మాత్రం నేను ఒప్పుకుంటాం, మంచిగానే చేసిరు. కానీ ఆ జడ్జెస్ ముఖం మీద నీళ్ళు కొట్టడం ఉన్నా చూసినావా ఫ్రెండ్స్? మీరు అదే పొజిషన్ ఉంటే ముఖం మీద నీళ్ళు కొట్టడం అంటే కొడతారా? అన్న అయిపోయిందా చెప్పుడు? థమ్స్ అప్ దూపైతుంది. అరే ఇంకా 2 ఉన్నాయి, ఆగురా. ఇంకా 2 ఉన్నాయా? ఫ్రెండ్స్ మీరైతే కింద కామెంట్ చేయరు, ముఖం మీద నీళ్ళు కొట్టరా? Day 6 ఈ Day 6 వచ్చేసరికి ఎంటికలు వీకించుకోడు. ఎంటికలు వీకించుకోడు అంటే వాళ్ళొక ప్లాస్టర్ ఉంటది, ప్లాస్టర్ ను మీరు అతికేసి ఎంటికలు వీకించుకున్నారు. కానీ నాకు అర్థం కాదు, వీళ్ళు టాస్క్ అని చెప్పి ఎంటికలు వీకించుకునే కాబట్టి మరి ఇక్కడ న్యాయమైంది. ఇక్కడ పెట్టి ఇంకెక్కడ పెడితే ఇక్కడ న్యాయమైంది. ఇక్కడ పెట్టి ఇంకెక్కడ పెడితే ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. ఇంకెక్కువ అంటే గడ్డం మీద ఎన్ని నేను ఇంకా అక్కడ అనుకున్నా. ఎక్కడైతే టాస్క్ అయితే నాకు కొంచెం టాస్క్ అలిపేరు మగల షాప్కి అంటున్నది. కానీ దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. Day 7
కాదు వీడు టాస్క్ అని చెప్పి కలర్ శాఖ పెడితే మరి సత్యం కూడా ఎవడు బాధ్యత? ఆడ నాసండి బాగా ఉన్నాడు అనుకో అటే కూతాడు. కాదు మీకు టాస్క్ అంటే ఏమన్నా బొమ్మలు గీసేది ఇచ్చిర్రు. ఈ బొమ్మలు మనకు ఉట్టిగానే బొమ్మలు గీయరాదు, వీళ్ళకి 2 చేతులతో బొమ్మలు గీసేది పెట్టిరు. సరే అది పోని ఆ 2 చేతితో పెట్టి మళ్ళీ దానికి 2 కలర్ శాఖలు పెట్టిరు. అది నాకు ఇచ్చినా అనుకో, నా కుడి చేత నా పేరాతి, ఈ చేత ఇంకోలే పేరు పోతుంది. ఇదేమో తూర్పు పోతుంది, ఇదేమో పడమర పోతుంది. మనం రాసే కంటారు అంటే బొమ్మలు గీసుడు పెట్టి ఇంకా మళ్ళీ దాని కరెంట్ షాక్ పెట్టిరు. అది ఎట్లా సాధ్యం? అది టాస్క్ లెక్కలేనంత. అది టాస్క్ అంటే కరెంట్ షాక్ పెట్టారు, బొమ్మలకి ఇవని చెప్పాలి. సరే ఎవరు మంచిగా గీస్తారో వాళ్ళని తీసుకుంటే అది వేరు. కరెంట్ షాక్ పెట్టుడు ఎవరు సత్యం మరి? ఈ ప్రేక్షకులకు ఏం చెప్దాం అనుకుంటారు దీనికి నాకైతే అర్థమైతే లేదు. ఈ అగ్ని పరీక్ష మొత్తం అగ్ని తెచ్చినట్టు ఉంది. కానీ బొమ్మలు అయితే మంచిగా గీసిరేసా టాస్క్. మన కరెంట్ షాక్ పెట్టినా కూడా ఆ బొమ్మలు డబ్బా అవి తీసుడు, స్టార్స్ లేసుడు, ఇట్లా అవన్నీ కరెక్ట్ మంచిగానే గీసిరు. మీకేమనిపించిందో కామెంట్ చేయరు, ఇది పక్క చేయరు. ఒక 2-3 మెయిన్ పాయింట్లు ఉన్నాయి, మంచిగా కామెంట్ చేయరు. మీరు కూడా కామెంట్ లా స్టార్ గుర్తేయాలి. డేర్ 8 ఇది లాస్ట్ డేర్. ఇక అన్నకి ఫోన్ నీదేనా? నాదేరా. ఇగో నువ్వేమనుకోకి ఫోన్ మొత్తం వాళ్ళు కొడతానే. నా ఫోన్ ఎందుకు వాళ్ళు కొడతారా? అక్కడ బిగ్ బాస్ 2 ఫోన్ వాళ్ళు కొట్టుకురు పాపం, అయినా సెలెక్ట్ చేయలే. కాదే వీళ్ళు టాస్క్ అని చెప్పి ఫోన్ వాళ్ళు కొట్టుకుంటే దీనిలో మెమోరీస్ ఉంటాయి, ఎన్నెన్నో ఎప్పటికెప్పుడు ఫొటోస్ ఉంటాయి, చిన్నప్పటి ఉంటాయి, ఫోన్ నెంబర్లు ఉంటాయి, ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, తాతమ్మాయి నానమ్మాయి వాళ్ళ ఫోటోలు ఉంటాయి. ఇవన్నీ పోతే మరి మీరు ఎట్లా వస్తాయి చెప్పు? మీరు ఫోన్ కొనిస్తారు కావచ్చు, ఒకవేళ వాళ్ళు కొట్టుకున్నారు అని తెలిసి ఫోన్ కొనిస్తే మరి మెమరీస్ మళ్ళీ వస్తాయి చెప్పు? ఈ టాస్క్ కరెక్టేనా? మీరు వాళ్ళ మెమరీస్ అని పోతాయి. ఇది అయిపోయిందా? దూపాయి కొంచెం చెప్పు అన్న పోవాలి. దూపాయి ఇది ఈ టాస్క్ మాత్రం నేను కరెక్ట్ కాదని అనుకుంటాను. ఎందుకంటే ఫోన్ వాళ్ళ కొట్టుడు మాత్రం కరెక్ట్ కాదు. సరే పోనీ ఇద్దరు ఫోన్ వాళ్ళు కొట్టుకున్నారు, మరి ఇద్దరు ఇట్లా ఒకళ్ళే సెలెక్ట్ చేసారు. మరి ఇద్దరు ఫోన్ వాళ్ళు కొట్టుకుంటే ఇంకొకరు ఆపచ్చుగా. ఇద్దరు ఫోన్ వాళ్ళు కొట్టుకుంటారు ఎందుకు చూసారు? ఇప్పుడు ఒక లాసే అక్కడ ఫోన్ ఉంటే ఫోన్ అడగస్తుందా? 5G ఫోన్ కొనాలంటే ఇప్పుడు 20,000 కావాలి. అంతే కాదు, అరే నువ్వే కూర్చో, ఏం చెప్పినా ఏం చెప్పలే అంటున్నా. మీరే చెప్పు. ఇప్పుడు వాడు ఎక్కువ మాట్లాడాను, నేను ఎక్కువ మాట్లాడి. అరే చిన్న పోనీ కూర్చో. థమ్స్అప్ ఏం చెప్పని చెప్పి అప్పటికే నేనే నోరు పోయేటట్టు మొత్తుకుంటానా, నేను థమ్స్అప్ అన్నాడు. కాదు నువ్వే నాకే 2 లీటర్ థమ్స్అప్ కొని. నీ రోడ్ పండు పోతే థమ్స్అప్ అయిపోతాను తీసుకొచ్చా. కాదే ఇంటికాడ తిరుగుతాను నువ్వు. ఇలా మా సారత్రేనే పోలేదు, సారత్రేనా మీ పిల్లత్రే అని పోతారు. ఈ థమ్స్అప్ కూడా ఏం కొనియా కానీ మీరైతే కంటెంట్ రోజు ఫాలో గారి ఇట్లా మీకు అప్డేట్స్ రోజు ఇస్తాం. మేము ఏమైనా మిస్టేక్లు ఉన్నా, మేము అడిగిన క్వశ్చన్లకు ఏమన్నా మీకు ఆన్సర్ చేస్తుంటే కింద కామెంట్ చేయండి. మీకు థమ్స్అప్ నేర్చుకో. హాయ్, నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బాస్ అని స్పేస్ ఇచ్చి పద్మశ్రీ PADMASRI అని టైప్ చేసి 5555 SMS చేయండి. ప్లీజ్ వర్క్ ఫర్ మీ. థ్యాంక్ యూ.